న్యూ ఇయర్ స్పెషల్గా రవ్వ కేసరి అయితే రెడీ చేశాను. సో ఈ స్వీట్ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ స్వీట్ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రవ్వ కేసరి రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గడ్డ నెయ్యి తీసుకుంటున్నాను. మీరు కరిగించిన నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ జీడిపప్పులని కిస్మిస్లని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. సో ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పులు కిస్మిస్ల వరకే తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం 1 కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకుందాం. మన స్వీట్ రెసిపీకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన అనేది లేకుండా ఒక 5 నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మాడిపోకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. వాటర్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి రవ్వ కేసరి అనేది గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట. వీటిని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. సో చూడండి, మనకి వాటర్ కూడా మరిగిపోయాయి కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీరు సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని మనం వేరొక స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా వేరే స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న రవ్వ ఉంది కదా, దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకుందాం. మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, సో అందుకని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకుందాం. సో చూడండి, మనకి రవ్వ కూడా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి రవ్వ అనేది గడ్డగట్టకుండా ఉంటుంది ఇలా వేపేసుకోవడం వల్ల. సో మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్న వాటర్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. మనకి ఎక్కడ కూడా ఉండలు అనేవి కట్టవు అనమాట. హాట్ వాటర్ అయినా కానీ కొంచెం మనకి రవ్వ వేపేసుకున్నా కానీ మనకి రవ్వ కేసరి అనేది ఉండలు అనేవి కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇలా కలిపేసుకుంటే కొద్దీ మనకి దగ్గరగా అయిపోతుంది కేసరి అనేది. సో చూడండి, మనకైతే దగ్గరగా అయిపోయింది కదా, స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిలోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వరకే తీసుకున్నాను. సో దీన్ని అయితే షుగర్ మొత్తం కరిగించుకునేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. చూడండి, మనకైతే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుల్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో మనకైతే వాటర్ కూడా సరిపోయాయి కదా, గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకోవడం వలన. సో ఇప్పుడైతే మనకి కేసరి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను. సో అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. రవ్వ కేసరి అనేది చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది అనమాట. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదైతే నేను న్యూ ఇయర్ స్పెషల్గా రెడీ చేసుకున్నాను. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా రవ్వ కేసరి అంటే. సో చూశారు కదా, మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన నెల్లూరు స్పెషల్ రెసిపీని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.